brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. చేసింది కొంచెమే, చేయాల్సింది చాలా ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏళ్ళు ఫటాఫట్మని రోల్ అయిపోయాయి అంటూ 10 ఏళ్లు దాటిన ప్రస్థానాన్ని రివ్యూకి పెట్టేశారు పూజా హెగ్డే. ఆమె యూటిలైజ్ చేసుకున్న కాలం కన్నా వేస్ట్ చేసుకున్న టైమే ఎక్కువని అంటున్నారు క్రిటిక్స్. పూజా హెగ్డే రీసెంట్ టైమ్స్ లో న్యూస్ లో బాగా వినిపిస్తున్నారు. అలవైకుంఠాపురంలో సినిమాను తమిళ్ మూవీ అని చెప్పినప్పటి నుంచి నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు ఈ అమ్మడిని. అయినా అవేం పట్టించుకోవడం లేదు ఈ బ్యూటీ. 10 ఏళ్లు దాటిన ప్రయాణంలో చాలా క్యారెక్టర్లు చేశాను, ఇంకా చేయాల్సినవి బోలెడన్ని ఉన్నాయని అంటున్నారు. తెలుగు స్క్రిప్టులను మిస్ పూజ ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం లేదు? ఆమెకు అసలు అవకాశాలే రావడం లేదా? వచ్చినా లైట్ తీసుకుంటున్నారా అనే చర్చ ఓ వైపు జరుగుతూనే ఉంది. అయితే వీటిని పట్టించుకోవడం లేదు సిల్వర్ స్క్రీన్ అరవింద. కంప్లీట్ యాక్షన్ మూవీస్, తండ్రి కూతుళ్ల అనుబంధంతో సాగే సినిమాలు, పిల్లల కోసం హ్యారీ పోటర్ తరహా సినిమాలు చేయాలని ఉందని మాత్రం ఓపెన్ అయ్యారు పూజా హెగ్డే. అంతేనా, విష్ లిస్ట్ లో ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అంటే సూపర్ మ్యాన్ తరహా స్టోరీ వస్తే ఎగిరి గంతేసి చేస్తానని చెబుతున్నారు పూజ. ఆమె నటించిన దేవా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సో ఇప్పటికీ నార్త్ ఆశలు మానేసి కోలీవుడ్ కే కమిట్ అవ్వాలనుకుంటున్నట్టున్నారు. సూర్యతో రెట్రో, దళపతి 69 ఈ బ్యూటీ చేతిలో ఉన్నాయి.